చెప్పేదా? ఉండమ్మా ఒక్క సెకండ్. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న యావత్ కాంతి స్వరూపులకి నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ మరి పద్మావతి అమ్మ తిరుపతి నుంచి. మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. అమ్మ వెల్కమ్ అమ్మ, వెల్కమ్ టు అవర్ సెషన్ అమ్మ. ఓవర్ టు అమ్మ. థ్యాంక్ యూ మేడం. మరి జగద్గురు అయినటువంటి పత్రి సార్కి, మరి స్వర్ణమాలమ్మకు అనంత కోటి వందనాలు తెలియజేస్తూ, మరి ప్రతిరోజు మనకు ధ్యానము జ్ఞానము అందిస్తున్న పటపత్రి వీరరాఘవ సార్కి, రాజలక్ష్మి మేడంకు మరి కోటి వందనాలు తెలియజేస్తూ, మన జూన్ శ్రీండి ఆత్మ బంధువులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ రోజు అవకాశం ఇచ్చిన మానస మేడానికి మరి నమస్కారాలు తెలియజేస్తూ, మా ఊరు తిరుపతి, నా పేరు పద్మావతి. నేను ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, జ్ఞానమాల అనే పుస్తకంలో ఆనంద స్థితిలో ఉండాలంటే మరి దాని గురించి చెప్తాను మేడం. నిత్యము ఆనంద స్థితిలో ఉండాలి అంటే సత్యాన్ని పట్టుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం అంటే ఆత్మ. మరి గురువు ద్వారా ఏమి తెలుసుకున్నాము? మనము ఆత్మలమని, అంటే మనమే దైవలమని. మరి మనమే దైవలమైనప్పుడు మనం ఆనంద స్థితిలో ఆనంద స్వరూపులమే కదా అని సార్ చెప్తాను. మనము గురువు ద్వారా తెలుసుకున్నాము ఏంది ఆత్మలమని. మరి మనం దైవమైనప్పుడు ఆనంద స్వరూపులమే కదా. మరి ఆనంద స్వరూపులమైన మనం ఈ భూమి మీద జన్మ తీసుకొని దుఃఖంలో ఎందుకున్నాము? ఈ మానవ జన్మలోకి వచ్చాము అంటే నువ్వెవరో, నువ్వు శరీరమా? మనము ప్రాపంచికం ఉన్నప్పుడు ఈ శరీరమే శాశ్వతం అనుకుంటాను. ఆధ్యాత్మికం వచ్చినప్పుడు నేను ఆత్మను. ఆత్మ అంటే ఆ పరమాత్ముడు మనలోనే ఉన్నాడు. మరి మనలోనే ఉన్నప్పుడు మనం ఆత్మస్వరూపులమే కదా, మనం కూడా దైవాలమే కదా అని చెప్తారు. మనము మానవ జన్మ కొన్ని జన్మాలు తమో గుణములో, కొన్ని జన్మలు రజోగుణములో జీవిస్తూ అజ్ఞానంలో ఉంటూ ఆ జ్ఞానాన్ని పొందలేక, మరి కొన్ని జన్మలు అంటే 350 జన్మాలు ఇది ఛార్జింగ్ కొంచెం మరి ఈ మానవ జన్మ కొన్ని జన్మాలు తమో గుణములో, కొన్ని జన్మాలు రజోగుణములో జీవిస్తూ అజ్ఞానంతో ఉంటూ ఆ జ్ఞానాన్ని పొందలేక మనకి తెలిసినదే కరెక్ట్ అనుకుంటాము. అంటే మరి తమో గుణములు అంటే తమో గుణంలో 150 జన్మాలు, రజోగుణం అంటే 150 జన్మాలు, మరి సప్తగుణం అంటే 150 జన్మాలు. 350 జన్మాలు అయ్యేంత వరకు మనం అజ్ఞానంలోనే ఉంటాము. ఆ 350 జన్మాలు వచ్చిన తర్వాత జ్ఞానం పొందే మనకి తెలిసింది. మరి అజ్ఞానం ఉన్నప్పుడు ఏమంటాడు? నాదే కరెక్ట్ అనుకుంటాడు, నాకు ఎవరు చెప్పనక్కర్లేదంటారు అని మూర్ఖత్వంలో కొన్ని జన్మాలు నాకు తెలుసు అనే అజ్ఞానంతో కొన్ని జన్మాలు తీసుకొని మెల్లగా 350 జన్మాలు తీసుకున్నాక సాత్విక స్థితిలోకి వస్తాము. 350 జన్మాలు తీసుకున్నాక మరి సాత్విక గుణంలోకి వస్తాము. అప్పుడు వరకు అజ్ఞానంలోనే ఉంటాము. ఎందుకంటే ఇది నాది కరెక్టు. తమో గుణం వాడేం చెప్తాడు? నిద్ర, బద్ధకము, సోమరితనం ఉంటుంది, తినడము పండుకోవడము ఇది ఉంటుంది.
మరి రజోగుణంలో ఉండేవాడు ఏం చేస్తాడు? నేనే గొప్ప, నాదే గొప్ప, నాకెవరు అడ్డం చెప్పద్దు, నాకు తెలియదు ఏం లేదు అని డంబాలు కొడతా ఉంటాడు. మరి అలా మెల్లిమెల్లిగా సాత్విక గుణంలోకి వచ్చినాక మరి 350 జన్మాలు తీసుకున్నాక సాత్విక స్థితిలోకి వస్తాం. 350 జన్మాలు అయితేనే సాత్విక స్థితిలోకి వస్తాం. అప్పుడు గురువు వచ్చి మరి ఈ దుఃఖానికి కారణము నీ బాధలకే కారణము, ఆ అజ్ఞానమే అని చెప్తాడు. ఈ అజ్ఞానాన్ని తొలగించే మార్గము జ్ఞానం పొందడమే అని చెప్పడం జరిగింది. మరి జ్ఞానం పొందిన తర్వాతే ఈ దుఃఖం పోతుంది. లేకపోతే నీకు ఎన్ని కోట్లున్నా, ఎన్ని పదవులున్నా, ఎన్ని బిల్డింగ్లున్నా దుఃఖంలోనే ఉంటావు. ఏదో ఒక సమస్య, మనశ్శాంతి లేకుండా పిల్లలతోనో, ఆ భార్యతోనో, భర్తతోనో, ఇంట్లో ఇరుగు పొరుగులతోనో ఏదో ఒక సమస్య ఉంటుంది. ప్రశాంతం ఉండదు. నువ్వు దుఃఖంలోనే ఉంటావు. దుఃఖంలో అంటే నీకు మనశ్శాంతి ఎలా ఉంటది? మరి ఆ గురువు వచ్చి నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ అని చెప్పేంత వరకు మనకు ఈ శరీరమే గొప్ప అనుకుంటా ఉంటాం. ఆత్మ అని మనకు తెలియదు. ఇంతవరకు ఇంత ముందు నేను అలా చేస్తున్నాను. ఈ గుళ్ళకు పోవడము, పిల్లలు వస్తలకు వంట చేసి పెట్టేసిపోయేది, వాళ్ళు వస్తలకు మళ్ళీ వచ్చేస్తుంది ఒక్క పొద్దుతో. ఆ గుడికి దీపాలు పెట్టడం, కాళికమ్మ గుడికి మరి ఎన్ని చేస్తాను, ఉపవాసాలు ఉండడం. మాఘమాసం వచ్చిందంటే దీపాలు పెట్టి మరి ఉపవాసాలు ఉండి, శివరాత్రి వచ్చినా మాఘమాసంకు ఉపవాసం ఉండేది. రాత్రి మేలుకుండేది శివరాత్రి అప్పుడు, వైకుంఠ ఏకాదశి. ఇవన్నీ చేస్తా ఉంటే మనకు అదే గొప్ప, మనమే చేస్తున్నాము అనుకున్నాం. అది కాదు. దాటి ఇంకొక మెట్టు ఎక్కినాక గురువు వచ్చిన తర్వాతనే మనం ఆత్మ అనుకున్నాము. ఆయన చెప్పిన తర్వాతనే నీలోనే ఉన్నాడు ఆ పరమాత్ముడు. మరి ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు ఆ తమ్ముడిని చంపినారని, మరి నారాయణ చంపాలని లోకాలన్నీ తిరిగినాడు. కానీ ఎక్కడ నారాయణని లోకాలన్నీ తిరిగినాడు. మరి ఆయన ఎంత శక్తివంతుడంటే మరి నక్షత్ర లోకాలు పట్టించే అంత శక్తి ఉందంట ఆయన, దేవుడికి హిరణ్యకశిపుడు. మరి అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, తండ్రి ఇందుగలడు అందులేడు, సందేహం వలదు, ఎందెందు ఎతికినా అందందే ఉన్నాడు, మరి అందందే ఉన్నాడు శ్రీహరి అంటాడు. మరి కలిదం బ్రహ్మ, ఆ సర్వం కలిదం బ్రహ్మ అని చెప్పినా కూడా కొడుకు ఇనుకోలే. నీలోనే ఆ పరమాత్ముడు పెట్టుకో లోకాలన్నీ తిరిగినాడు. మరి అంత శక్తివంతుడైనా, అంత బలవంతుడైనా గాని అజ్ఞానంలో ఉన్నాడు. మరి అప్పుడు కొడుకు చెప్పినా కూడా నీ హరి ఎక్కడ, ఈ స్తంభంలో ఉన్నాడా అంటే అప్పుడు ఆ స్తంభంలో చేసి ఆ శ్రీమన్నారాయణ హరిస్తాడు. అప్పుడు ఏమైంది? కోదం ఎక్కువ అయిపోయింది. అందువల్ల నాశనం అయినాడు. కొడుకు చెప్పినా కూడా అర్థం చేసుకోలే. ఆ శ్రీహరి నీలోనే పెట్టుకొని లోకాలన్నీ తిరిగితే ఎక్కడ ఉన్నాడు, అది కనుక్కోలేకపోయినాడు. అజ్ఞానం పొందాలి అంటే, ఆ జ్ఞానం పొందాలంటే మన యొక్క ప్రభావం, మనసు యొక్క ప్రభావం తగ్గి ఆత్మ యొక్క ప్రభావం ఉండాలి. ఎందుకంటే ప్రతి జీవిలోనూ ఆత్మ ఉంది అని తెలుసుకున్నాము. మరి మనసు ప్రభావం తగ్గితే ఆత్మ ప్రభావం పెరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ ప్రభావం పెరుగుతుందో అప్పుడు ప్రతి జీవిలో ఆత్మ ఉంది అనే భావన పెరుగుతుంది. మరి ఆత్మ ఉన్న అతనికి ఆ ఆత్మకి ప్రాముఖ్యత ఇవ్వడము, మనస్సుకే ప్రాముఖ్యత ఇవ్వడము వల్ల ఇంత దుఃఖం ఏర్పడింది. మనం ఈ ప్రాపంచం ఉన్నప్పుడు మనసుకు ప్రాముఖ్యత ఇస్తాను, ఆత్మ ప్రాముఖ్యత అంటే తెలియదు. అప్పుడు ఆత్మ దీనికి ప్రాముఖ్యత ఇవ్వాలా, ఇది దైవం ఉంది మనలోనని ఆ గుళ్ళకి వెళ్తా అన్నాము, ఆ పూజలు చేస్తాను, అదే గొప్పని మన పూర్వీకులు చేస్తాన్నారు. కాబట్టి ఆ అలవాటుతో మనం కూడా ఆ గుళ్ళకి వెళ్ళి ఆ పూజలు చేసుకుంటూ ఆడున్నాడు దేవుడని పటాలకు దండాలు పెట్టుకోను, ఈ దేవుడు కాదు ఆ దేవుడని అవన్నీ చేస్తాను. ఎందుకు? అజ్ఞానం ఉంది. మరి ప్రాముఖ్యత తగ్గించాలి. మనస్సుకు నేను అనే అహంకారము, నాదని మమకారం అనే 2 లక్షణాలు ఉండడం వల్ల దేవుళ్ళమైన మనము జీవులుగా బతుకుతున్నాము.
నేను అనే అహంకారం, నాది అనే మమకారం, ఈ రెండు వదలాలంట ఆధ్యాత్మికంలోకి వచ్చినప్పుడు. ఈ రెండు ఉంటే ఎదగలేడు. అహంకారం ఉన్నవాడికి ఆత్మజ్ఞానం అప్పదంటాడు సారు ఎప్పుడు కూడా. అహంకారం అనేది ఉండకూడదు. ఇప్పుడు వరి వేస్తాము, ఆ పడినప్పుడు ఆ ఎన్ను ఎట్ట వంగుతుందో చూడు, ఒడ్లు ఎన్ను అలా వంగాలంట మానవుడు. ఎంతన్నా ఉన్ని వినయం విధేయతలు అనేది ఉండాలంట. అహంకారము, ఈ మమకారం, నా పిల్లలు, నా భర్త, నా ఇండ్లు, నా ఆస్తి అని ఈ మమకారం ఉండకూడదు, నాది అనే అహంకారం ఉండకూడదు. ఈ రెండు వదిలితేనే మనకు ఆత్మజ్ఞానం అబ్బేది అని చెప్తాడు. ఆ లక్షణం మరి ఈ లక్షణాలు ఉండడం వల్ల దేవుళ్ళమైన మనం జీవులుగా బతుకుతున్నాము, తెలియక జీవుడుగా. అలా మనోస్థితిలో ఉండి మనసుకున్న అవలక్షణాలన్నీ దర్శిస్తూ దుఃఖంలో ఉంటున్నాము. మరి ఆ భగవంతుడికి ఉండే అవలక్షణాలన్నీ మనలో ఉన్నాయి. మరి అవన్నీ తెలియక దుఃఖంలోనే ఉన్నాం. ఎందుకు? ఆ భగవంతుడిని తెలుసుకోకుంటే దుఃఖంలోనే ఉంటాము. నువ్వు కోట్లున్నా గానీ దుఃఖంలోనే ఉంటాము. ఎందుకంటే అజ్ఞానం. ఈ దుఃఖం నుంచి బయటపడాలంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఆధ్యాత్మికంగా ఎదగడానికి తొలి మెట్టు సేవ అయితే, రెండో మెట్టు త్యాగం. ఈ రెండిటి వల్ల ఆధ్యాత్మిక జీవితంలో గొప్పగా ఎదుగుతాం. తొలి మెట్టు సేవ, రెండో మెట్టు త్యాగం. ఈ రెండిటి వల్ల ఆధ్యాత్మిక జీవితంలో గొప్పగా ఎదుగుతాం. ఈ రెండు ఉండాలి, త్యాగం ఉండాలా, సేవ ఉండాలా. వేదము ఏం చెప్పిందంటే త్యాగేన అమృతాస్య, అంటే త్యాగం చేయడం వల్లే అమృత తత్వాన్ని పొందగలము అని చెప్తారు. త్యాగం ఉంటే అమృతత్వాన్ని, దేవతలు అమృతం అప్పుడు అమృతం తీసినారు కదా, అలా అమృతత్వం ఉండాలి అంటారు. అయితే ఈ త్యాగం చేయాలి. మనం మనోస్థితిలో ఉన్నప్పుడు ఏం అలవాట్లు చేసుకున్నామో అవన్నీ వదులుకుంటే పరమాత్మ స్వరూపంగా ఉండగలుగుతాము. మరి ఇప్పుడు మనం ఏం వదలాలా? నాది అనే మమకారం వదలాలా, నేననే అహంకారం వదలాలా? ఎన్ని వదలం? నాది, నా పిల్లలు, నా సంసారము, నా ఆస్తులు, నా ఇల్లు అనేది అన్ని ప్రపంచంలో వదిలితేనే మనం ఆ పరమాత్మ స్వరూపులుగా ఉండగలుగుతాము. సృష్టిలో ఒక నియమం ఉంది, ఒకటి చావకుండా ఇంకొకటి పుట్టదంట. అంటే ఒకటి త్యాగం చేయకుండా ఇంకొకటి పొందలేమంట. అందుకే మనం అమృత స్వరూపులము కావాలి అంటే మనోలక్షణాలు వదులుకుంటే ఆత్మ లక్షణాలు మనకి అలవాటు అవుతాయి. మరి ఒకటి వదలకుంటే, ఇప్పుడు అజ్ఞానం వదిలితేనే కదా జ్ఞానం వచ్చేది. అలా ఒకటి వదిలితేనే ఒకటి వచ్చేది అంటారు. మరి అవలక్షణాలు, ఈ గుణాలు, తమో గుణము, రజో గుణము, ఇవన్నీ వదులుకొని మరి ఆత్మ లక్షణాలు వచ్చినాయనుకో మనం ఎదగలుగుతాం. అంటే మనసు యొక్క సత్వ, రజో, తమో గుణాలు వదలగలిగితే ఆత్మ లక్షణాలైన దైవ లక్షణాలు పొందగలుగుతాము. ఈ తమో గుణం ఉన్న ఎదగలేము, రజో గుణం ఉన్న ఎదగలేము. అది మనసుకు సంబంధించింది. ఈ రెండు వదులుకుంటే ఆత్మ లక్షణాలు వచ్చినాయనుకో మరి దైవ లక్షణాలు పొందగలుగుతాము. సహజంగా స్వరూపులం అవుతాము, సహజ స్వరూపులం అవుతాము. ఆత్మ లక్షణాలు వదులుకుంటే ఆత్మ లక్షణం మనకి అలవాటు అవుతుంది. అంటే మనస్సు యొక్క సత్య, రజో, తమో గుణాలన్నీ వదలగలిగితే ఆత్మ లక్షణాలైన దైవ లక్షణాలు పొందగలుగుతాము, సహజ స్వరూపులమవుతాము. అందుచేత ఏ గుణాలను వదులుకుంటే ఏమి పొందుతామో తెలుసుకుందాము. సార్ పొద్దున కూడా చెప్పినాడు, బాగా చెప్పినాడు సార్ పొద్దున. ఎందుకంటే ఆయన ఇది కనపడేటన్ని కళల రూపంలో చూస్తాము. ఇది శాశ్వతం కాదు. మరి అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఇలా
చనిపోగానే అన్నీ పోతాయి. మనము నాది నాదని శాశ్వతం ఇది అనుకుంటాం. మరి చనిపోతానే ఏమవుతుంది? వాళ్ళెంబటి ఏమి రావు. ఈ శరీరం కూడా కాలి బూడిదైపోతుంది. మన ఎంబటి ఏమైనా వస్తున్నాయా? ఏది రాదు. ఆత్మ సంబంధించిన పనులు చేస్తే మరి అవి వస్తాయి. మరి పరబ్రహ్మ స్వరూపులమైన మనము మరి చూడు శాశ్వతమైనదని అనుకుంటాము. మరి ఆ శాశ్వతమైనదాన్ని పట్టుకోవాలంటే నేను మరి ప్రకృతిలో చూసేవనేటన్నీ ఒక మానవుడు మాధవుడుగా మారాలి. ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాలంట. ఇప్పుడు దత్తాత్రేయ ప్రకృతిని చూసి 24 గురువులు ఎంచుకున్నాడు. ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. అన్ని గురువులు అన్నిట్లో చూసి నేర్చుకున్నాడు. అందువల్ల ఆయన ప్రశాంతంగా ప్రకృతిలో ఉండేటన్ని కూడా మరి ఈ ఈ పరమ సత్యాన్ని గురించి చెప్పాడు. కళలో కనిపించేటి ప్రతిదీ నశించిపోయేదే. ఇది అంతా కళ లాంటిదే. మరి మనం సృష్టిలో అన్ని కనపడేటన్ని నశించేటే. కనపడిన పరమాత్ముడు శాశ్వతము అని చెప్పినాడు. పొద్దున బాగా చెప్పినాడు ఆయన. ఇది ఈ పరమ సత్యము అంటే ఈ కళల రూపంలో వస్తాయి. మన కళ వచ్చిందనుకో, మెలకు వచ్చిందంటే ఏమైంది? అదేమి తెలియదు. అన్ని కళలు అంటూ ఉంటాం. అలా ఈ పరమ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనము కనపడేటన్ని నాది నాదని ఎనికెత్తి పడతాం. నాది కాదు, ఈ సత్యం మనలోనే ఉంది. ఆ భగవంతుడని ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనమే దేవుళ్ళము, మానవుడు మాధవుడుగా ఎదగాలి అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనము ఎదగలుగుతామని సార్ బాగా చెప్పినాడు కొంత వివరంగా. మరి ఒకటి కఠినము సావకుండా కరుణ పుట్టదంట. ఒకటి పోతేనే ఒకటి పుడతాదని చెప్పాడు. నువ్వు కఠినాన్ని వదిలితేనే కరుణ నీలో నుంచి బయటికి వస్తుంది. కఠినమైన మనస్తత్వం ఉంటుంది కదా, ఆ కరుణ ఎప్పుడైతే పక్కకు పోతుందో నీలో కరుణ. ఇప్పుడు ఆయన దానకరుణ అంటారు. దానకరుణ అంటే ఆయన ఇచ్చే గుణం ఉండదు, ఆ కరుణ భావం ఉండదు. మరి అన్నం తింటా ఎడం చేతి ఇచ్చిన అంటే ఎవరో దానం అడిగితే వారి ఉండి స్వామి చేయి గడుక్కుని కుడి చేతి తీయకూడదు అంటే, నేను లేచి చేయి గడుక్కునేదానికి నా మనసు ఎలా మారిపోద్దు అందుకని ఇచ్చిన ఆయన. అలా ఎప్పుడు రేపు అనేది ఇప్పుడు ఈ రోజు అనేది ఇప్పుడే చేయాలంట సార్ చెప్తా ఉంటాడు. ఆ కరుణ భావం అనేది ఉండాలంట. ఆ తమో గుణము వదలగలిగితే ఆత్మ లక్షణాలు దైవ లక్షణాలు వస్తాయి. నీలో నుంచి బయటికి వస్తుంది కరుణ. నీవు కఠినాన్ని వదిలితే కరుణ నీలో నుంచి బయటకు వస్తుంది. అందుకే కఠినం వదలకుండా కరుణ పుట్టదు అన్నారు. నువ్వు కఠినంలో ఉంటే మనోస్థితిలో ఉంటావు. నువ్వు ఎప్పుడైతే కఠినంగా ఉంటావో మనోస్థితిలో ఉంటావు. కానీ అది వదులుకుంటే భగవంతుడి లక్షణమైన ఆ కరుణ నీలో నుంచి పుడుతుంది. అది వదిలినప్పుడు ఆ కరుణ లక్షణాలు నీలో పుడతాయి. మరి రెండోది దేశం చావకుండా ప్రేమ పుట్టదు. ఈర్ష్యము దేశం అంటారు కదా, అలాంటిది. అందరినీ దేశిస్తూ ఉంటే మనలో ప్రేమ అనేది పుట్టదు. దేశించే వాడికి అందరూ శత్రువులే, ప్రేమించే వాడికి అందరూ మిత్రులే. ఆ ప్రేమ తత్వం ఉండాలి. దేశించే వాడికి అందరు శత్రువులు అవుతారు, వాడికి మిత్రులు కారు. మరి ప్రేమ తత్వం ఉన్నవాడికి మిత్రులు అవుతారు. సహజ గుణము కావాలి. దేశం అంటే చూడండి, ఎవరికైనా మనకి నచ్చిన వాళ్ళకి ఏదైనా ఘోరమైన జరిగితే మంచి పని అయింది అంటారు. అంటే కోపం ఉండే వాడికి ఏదైనా జరిగితే వాడి మీద ఈర్ష్యం ఉంటే వాడికి మంచి పని జరిగింది అనుకుంటాం. ఇప్పుడు శిశుపాలుడు ఏమన్నాడు? పుట్టక తలకి పుట్టినాంచు కృష్ణుడు మీద శిశుపాలుడికి ఈర్ష్యం అంట కృష్ణుడు అంటే. మరి పుట్టంగానే ఆకాశవాణి ఆమె తల్లికి చెప్తాడు, అతని తల్లికి
నీ బిడ్డ 3 చేతులు 3 కాళ్ళతో పుడతాడు. ఆ బిడ్డను ఎవరైతే ఎత్తుకుంటారో అతని చేతిలో ఆ కాలు చెయ్యి ఊడిపోతుంది, అతని చేతిలోనే నీ బిడ్డ మరణం కూడా ఉంటుందని చెప్తాడు. అప్పుడు ఆమె ఆ శిశుపాలుని తల్లి కృష్ణుడికి మేనత్త. అప్పుడు ఆమె చెప్తాది, నా బిడ్డ మరణం కూడా నీ చేతిలోనే ఉంటుంది, క్షమిస్తావా అని అంటాది. అత్త, నేను 100 తప్పుల వరకు క్షమిస్తాను, ఆ తర్వాత నేను క్షమించను అంటాడు. శిశుపాలుడు తెలుసు ఆ విషయం కూడా, కానీ ఆ ఈర్ష్యంతో నువ్వు 100 తప్పులు తిట్టేస్తాడు. కావాలనే తెలుసు కూడా, తలకాయ లేచిపోతుంది. ఎప్పుడైతే గర్వం ఉంటుందో, ఆయన చెప్పినాడు కదా 100 తప్పుల వరకు క్షమిస్తా అని, తెలిసినా కూడా చేస్తున్నాడంటే అహంకారం కదా, అందుకని తలకాయ లేచిపోతుంది. మరి నీలో దేశం ఉంది కాబట్టి ఎదుటి వారిని విమర్శిస్తున్నావు. వాడికి ఘోరమైన జరిగినా కూడా మంచి పని అయిందిలే అంటావు, ఎందుకంటే ఆక్రోశం, ఆ గుణం అది. వాడికి అట్టే జరగాలి, అయ్యో అనేదానికి దాన గుణం రాలే. వాడికి అట్టే జరగాలంటే అప్పుడు నీలో గుణం విమర్శిస్తున్నావు, కానీ వాడి కర్మకి వాడే అనుభవిస్తున్నాడు. నువ్వు వాడిని విమర్శించాలన్న అవసరము లేదు, వాడిని విమర్శించే అవసరం లేదు. వాడి కర్మ వాడినే తింటుంది అనుకోవాలా. అది మనం దాన్ని మనం పట్టించుకోకూడదు. మనకేమంటే ఈర్ష్య గుణం ఉన్నప్పుడు వాడికి అట్నే జరగాలి అనుకుంటాం. అది కాదు. ఎవరినైనా ఏ జీవినైనా అందరిలో ఆత్మతత్వం ఉందని ప్రేమగా చూడాలా అంటారు. అటువంటి దేశం చావడం ప్రేమ పుట్టదు. శత్రువైన అపాయంలో ఉన్నప్పుడు వాడిని రక్షిస్తే వాడికి కూడా ప్రేమ పుడుతుంది. మనకు శత్రువే, కానీ ఆపదలో ఉన్నప్పుడు మనం రక్షించాలి. అప్పుడు మనకు ప్రేమతత్వం వస్తుంది, ఒక అభిమానం వస్తుంది, వాడికి కూడా వస్తుంది. నేను శత్రువు అయినా కూడా నన్ను క్షమించినాడు, నాకు ఆపదలు ఆదుకున్నాడు అని ప్రేమతత్వం వస్తుంది. అలా ఒక్క మనిషి భగవంతుడు కావాలి అంటే ఎన్ని అవలక్షణాలు వదులుకోవాలి ఆలోచించండి. ఒక్క మనిషి భగవంతుడు కావాలంటే మనలో ఉండే అవలక్షణాలన్నీ వదులుకోవాలి. వదులుకున్నప్పుడే మంచి గుణాలు వస్తాయి. మనం ఆత్మలము, మనం ఏ హింస చేయకూడదు, అన్నిట్లో ఆ పరమాత్ముడు ఉన్నాడు, అందరు ఆత్మస్వరూపులే, వాడి గుణాన్ని బట్టి వాడు ప్రవర్తిస్తున్నాడు అని అనుకోవాలి. వాడిని ఏలెత్తి చూపించకూడదు. హింస సావకుండా హింస పుట్టదు, హింస చావకుండా అహింస పుట్టదు. ఎప్పుడైతే పత్రి గారు వచ్చారో ఈ పిరమిడ్ సొసైటీలో అందరు కూడా శాఖాహారులుగా మారారు. ఆయన పిరమిడ్ సొసైటీలో వచ్చినప్పుడు, పత్రి సార్ వచ్చినప్పుడు మరి చూడండి అందరు శాఖాహారులు అయినారు. చాలా మంది లక్షల్లో పోయినారు. ఇప్పుడు మా ఐదులు ఎంత ఒక్కరికి మార్పు లేకుండా అది తినకుంటాయి, పుట్టింది ఎందుకు, ఇది తినేదానికే కదా, మా వల్ల కాదు 2 రోజులు తినకుంటే, అది మాకొద్దు. మా ఎదురుంటే అమ్మాయికి ధ్యానం చేస్తుంటే నేను ఏం చేస్తున్నా చెప్ప, అదే చెప్పను, నాకు చెప్పొద్దు, నా గుణం మారుతుంది అంటారు. ఇంకా గమ్మున అయిపోయినా. నేను చెప్తాను, నలుగురు కూర్చోండి నా కూడా వినవులే. వాళ్ళకి ఆ గుణాలు చాలే. ఎందుకంటే వాళ్ళు 11 వరకు కూర్చుంటారు. ఎందుకు ఆయమ్మది అమ్మది ఎత్తిపోస్తుంది. అది ఆ గుణం అనేది మారాల. ఒకరి దొద్దు, మనం ఆ పరమాత్ముడి దగ్గరే చూసుకోవాలా. ముత్తు అనేది దగ్గర వచ్చినప్పుడు కబలిస్తుంది. అప్పుడు మనం ఆ లోపల ఏం చేయాలా, భగవంతుడు ఎక్కడున్నాడు, ఆయన దగ్గర అవ్వాలని ఆ ఆలోచన ఉండాలి. మనం మంది ఎంతన్నా ఉన్ని ఇంకొకరిది ఎత్తుకుంటాం అంటే ఆ లక్షణాలు ఉండే వాళ్ళకు, తమో గుణం రజో గుణం ఉండే వాళ్ళకు ఆ లక్షణాలు ఉంటాయి. అంటే ఆయన ఎంత మంది చేత హింస ఆపించాడు. ఇప్పుడు చూడండి, ఆయన ప్రతి ఒక్కరి చేత వేలు కాదు లక్షల్లో హింస ఆపించినాడు. హింస చేయకుండా చాలా మంది బీమారు కూడా నెల పెరుగుతారు, ఎంతో వేలలో పోతారు. అందరికి ఆ హింస ఆపితేనే కదా వాళ్ళకి బుద్ధి పుట్టేది, అందరు వచ్చేది ఆ బీమారం.
మనం ఎప్పుడైతే జీవుల ఎడల ప్రేమ చూపిస్తామో, కరుణ చూపిస్తామో, అప్పుడే మనం హింస మానేస్తాము. మనం వాటికి ఎప్పుడైతే కరుణ చూపిస్తామో మనం ఆ హింస కూడా మానేస్తాము. అవి పుట్టింది కోద్దాం తిందాం అంటే హింస మానలేదు. అందుకే ఫస్ట్ మనం హింస మానాలి. అప్పుడు మనలోని అహింస అనే మంచి లక్షణాలు బయటకు వస్తాయి. మనం అహింస మానాలి. నువ్వు ధ్యానం చేయకున్నా హింస మానాలి. హంసను పట్టుకోవాలి, హింస వదిలేసి హంసను పట్టుకోవాలి అంటారు. అందుకే ఫస్ట్ మనం హింస మానప్పుడు మనలో అహింస అనే మంచి గుణ లక్షణాలు బయటకు వస్తాయి. 4వది అహంకారం చావకుండా వినయం పుట్టదు. మనలో అహంకారం చావకపోతే వినయం రాదు. మరి అహంకారం నేను ఫలానా, నేను గొప్ప, నాకు డిగ్రీలు ఉన్నాయి, నేను అలా గొప్పవాడిని అని నువ్వు అనుకుంటే నీలో అహంకారం ఉన్నట్లే కదా. నాకు ఆ డిగ్రీలు ఉన్నాయి, చదువులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ వదిలిపోయేటని వాళ్ళకి తెల్లవలే. ఇవన్నీ శాశ్వతం అనుకుంటున్నారు. ఇవన్నీ అశాశ్వతం అని తెలుసుకోలేకపోతాం. తెలుసుకున్నప్పుడే ఆ గుణం మారుతుంది. డిగ్రీలు ఉన్నాయి, నేను గొప్ప అని నువ్వు అనుకుంటే నీలో అహంకారము ఉన్నట్లే. అలాగే ధనం పెరిగిన అహంకారం పెంచుకోకూడదు. ఎప్పుడైతే అహంకారం పెరుగుతుందో అజ్ఞానము అవ్వదు. ఆ జ్ఞానం అవ్వదు. మనం అహంకారం ఉన్నప్పుడు జ్ఞానం అవ్వదు. మనం ఎప్పుడైతే వినయ విధేయతలతో ఉంటామో ఆ జ్ఞానం, ఆ లక్షణాలు అబ్బుతాయి. ఆ భగవంతుడి దగ్గర అవుతాం. నేను చేస్తున్నాను అనుకుంటే అహంకారం, నేను చేస్తున్నాను ఈ పని, నేను నా వల్ల అయింది, నేను అందరిని సాకుతున్నాను, నేను గొప్పవాడిని, నేను ఇంత సంపాదించినాను, ఇంత ఇల్లు కట్టినాను అని అనుకున్నాడు అనుకో, అహంకారం పెరుగుతుంది. అంతా చేస్తుంది అనుకుంటే వినయము, అందుకే నీలో అహంకారము పోయినప్పుడు వినయము పుడుతున్నది. వినయము పుడుతుంది అని చెప్పడం జరిగింది. నువ్వు ఎప్పుడైతే వినయంగా జీవించగలుగుతావో నువ్వు దైవ స్వరూపుడివే. ఎప్పుడైతే వినయంగా విధేయతలుగా ఆ మంచి భావనతో ఉంటావో అప్పుడు నువ్వు దైవ స్వరూపుడివే అని చెప్తారు. 5వది అజ్ఞానం నశిస్తేనే కానీ జ్ఞానం రాదు. అజ్ఞానం నశిస్తేనే జ్ఞానం రాదు. నేను శరీరం అనుకుంటే నువ్వు అజ్ఞానంతో ఉన్నట్లే. నేను ఆత్మని అనుకోవడమే కాదు, నేను ఆత్మ అన్నట్లుగా జీవించగలుగుతూ ఉంటే నువ్వు అజ్ఞానవంతుడు అవుతున్నట్లే. నేను ఆత్మను, నేను శరీరం అనుకుంటే అజ్ఞానం ఉన్నట్టే, ఇంకా ప్రాపంచికం ఉన్నట్టే. శరీరము శాశ్వతం అని తెలుసు మనకు. మరి నువ్వు అజ్ఞానంతో ఉన్నప్పుడు ఆత్మని అని అనుకున్నప్పుడే నువ్వు అలా జీవించగలుగుతావు అని చెప్తారు. జ్ఞానవంతుడు అవుతావు అని చెప్తారు. ఆత్మశక్తి పెంచుకోవడానికి, ఆత్మగా జీవించడానికి, ఆత్మ అనుభూతి పొందడానికి జ్ఞానం చేయవలసిందే. ఆత్మశక్తి పెరగాలన్నా, పెంచుకోవాలన్నా, ఆత్మగా జీవించడానికి, అనుభూతి పొందడానికి ధ్యానం చేయవలసిందే. మరి చూడండి, ఇవన్నీ శక్తి పెరగాలన్నా, ఆత్మగా జీవించాలన్నా, ఆత్మ అనుభూతి పొందాలన్నా ధ్యానం చేయాల్సిందే. సార్ చెప్తా ఉంటాడు. మరి అందరూ ధ్యానులు కాలేరు. ఒక మామిడి చెట్టు ఉంది, పూతలు ఎన్ని పూసినా కూడా 1000 లక్షలు పోస్తుంది ఆ పూతలప్పుడు. మరి గాలి వచ్చినప్పుడు ఎన్ని రాలిపోతాయి, మరి ఆ పిందులప్పుడు ఎన్ని రాలిపోతాయి, మరి పచ్చి అప్పుడు గాలి వర్షం వచ్చిందంటే ఎన్ని రాలిపోతాయి. లాస్ట్ మిగిలేది కొన్ని. 1000 లక్షలు పూసినా కూడా ఆ పూతలు అన్ని వస్తాయి అనుకోరు, కొన్ని లాస్ట్ మిగిలేదు. అలా మనం కూడా అందరూ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళంతా పైకి రాలేరు. ఆ అనుభూతి పొందిన వాళ్ళకే అబ్బుతాది అని చెప్తాడు సార్. నువ్వు భీమారం రండి, భీమారం పోతేనే ధ్యానం కుదిరేదాడు అన్ని చెప్తారు. గంటలు ధ్యానం గిన్నెలో పెడతారు, తింటాము. సాధన
ఆ సాంగత్యము, మరి వినడము తినడము సాధన చేయడమే, ఇంకొకటి లేదు ఆడమ్ముడు. అందుకని ఆడ అబ్బుతుంది. మనం ఇంట్లో అన్ని ఒక గంట కూడా చేయలేము అంత పట్టుదలగా. ఆడ 10 వేలలో చేస్తుంటారు, ఆడ గంటలు గంటలు ధ్యానం చేస్తారు. మరి పొద్దున్నే జూమ్ లో మరి 4 నుంచి 6:30 వరకు 2:30 గంట చేస్తారు. మళ్ళీ 6:30 నుంచి క్లాసులు జరుగుతాయి. పొద్దున్నే జూమ్ లో చేరిన వాళ్ళకు బాగా అన్ని తెలుస్తాయి. భీమారం పోయినా సాధన బాగా కుదురుతుంది. అందుకని ఆయన భీమారం రండి అంటే పోయాకుంది ఆయనకే ఖర్చు కదా. కానీ ఒక గురువు శిష్యుడు ఎదిగితేనే ఆనందం ఉండేది. ఆ గురువు ఎంత ఆనందపడతాడో శిష్యుడు ఎదిగితే. ఎదకపోతే వాడు అజ్ఞానం ఉన్నాడు అనుకుంటారు. ఎప్పుడు గురువు చెప్పింది అది పక్కన నోట్లు వేసుకుని అది ఎరాయించుకోవాలి. రావు గడ్డి తినకపోయండి, ఇంటికి వచ్చి నెమరేసుకుంటారు. నెమరేసుకొని అది నవ్వులతో నిదానంగా ఉంటుంది. మరి మనం కూడా గురువు చెప్పింది నెమరేసుకొని అర్థం చేసుకోవాలి. ఇది చెప్పినారు ఏంది ఇది అని మనం నెమరేసుకున్నప్పుడే మనకు అర్థం అవుతుంది. మరి నువ్వు శరీరము మనసుని పట్టుకుంటే అజ్ఞానంలో ఉన్నట్లే, కానీ ఆత్మను పట్టుకుంటే జ్ఞానం పెరుగుతుంది. మెల్లిగా అజ్ఞానం పోతుంది. అందుకే అజ్ఞానం విడితేనే జ్ఞానం పెరుగుతుంది అన్నారు. చూడు, అజ్ఞానం పెరుగుతుంది, మరి ఆత్మను పట్టుకుంటేనే జ్ఞానం పెరుగుతుంది. నువ్వు శరీరము మనసు అంటే అజ్ఞానం ఉన్నట్టే. ఈ మనసు శరీరం అజ్ఞానం. జ్ఞానం పట్టుకుంటే ఆ భగవంతుడు ఉన్నట్టే, ఆ జ్ఞానవంతుడు అవుతావు. మరి ఈ రెండు ప్రపంచంలో మనసు శరీరము అదే గొప్ప అని పట్టుకుంటారు. ఆధ్యాత్మంలో ఆత్మను పట్టుకుంటారు. మనలోనే ఆ భగవంతుడు ఉన్నాడు, ఆ శ్రీమన్నారాయణ ఉన్నాడు. శక్తి అంత ఇచ్చేది. ఇప్పుడు నేను క్లాస్ చెప్పాలన్నా నువ్వు వినాలన్నా ఆ భగవంతుడు ఉంటేనే మనం చేయగలుగుతాం. ఈ భగవంతుడు పక్కకు పోతే ఒక్కటి కూడా చేయలేవు, ఇది శవం అవుతారు. మరి మా అమ్మ చనిపోయినప్పుడు నాకు మాట్లాడింది చేతల్లోనే ఉంది, మాట్లాడుతుంది. మరి 3 సార్లు ఎగిరి చేతుల్లోనే పోయింది. మరి అప్పుడు ఆ భగవంతుడు పక్కకు పోతేనే కదా ఆమె పడిపోయింది. భగవంతుడు ఉంటే ఆమె నిలుచుండు. ఆ భగవంతుడు ఉంటేనే మనం మాట్లాడేది, మనం మానవుడు అనేది. భగవంతుడు లేకపోతే శవం అవుతారు, శవం పోయి శవం అవుతారు. అందుకని ఆయన ఉన్నప్పుడే మనం అన్ని తెలుసుకోవాలా అంటారు. మరి 6వది శత్రుత్వం వదిలితేనే మిత్రుత్వం వస్తుంది. 6వది శత్రుత్వం వదిలితేనే మిత్రుత్వం వస్తుంది. అందరిని శత్రువులుగా చూడకూడదు, మిత్రుడిగా చూడాలి. వాడిలో శత్రుత్వం చూస్తే నీకు ఆ మిత్రుత్వమే దొరుకుతుంది. చూడండి, మహాభారతంలో యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చాడు. యుద్ధం వస్తే జరిగేది వినాశకాలం అంతా చెప్తాడు. కానీ దుర్యోధనుడు కృష్ణుడి మాట లెక్క చేయలేదు, యుద్ధానికి సిద్ధమయ్యాడు. కృష్ణుడు శత్రువుగా భావించాడు, నాశనం అయినాడు. ఆయన చెప్పినాడు కదా జరిగేదంతా ముందే. మరి వినలేదు అంటే వాడిలో ఉండే గుణాలు ఒప్పుకోలే. వాడు తమోగుణం రజోగుణం వాడికి వినాశకాలం వస్తా ఉంది, ఒప్పుకోలే. కాబట్టి నాశనం అయినాడు. అందుకే శత్రుత్వం వినాశకాలానికి దారితీస్తుంది, మిత్రుత్వము ఎదగడానికి దారితీస్తుంది అంటారు. అందుకే పాండవులు కృష్ణుని మిత్రుడిగా స్వీకరిస్తారు, విజయము సాధిస్తారు. మరి కృష్ణుడే పట్టుకున్నారు చూడు పాండవులు, వాళ్ళు విజయం సాధించినారు. మరి కౌరవులు మనసులు పట్టుకున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు ఒకరిని చెరసాల అని వాళ్ళు అరణ్యవాసం పంపించినారు. మరి విషాహారాలు పెట్టించినారు, లక్క మీద కాల్చినారు, ఇన్ని చేసినా కూడా దుర్యోధనుడు ఇన్ని చేసినా కూడా మరి వాళ్ళు ఏమన్నా వీళ్ళు చెడిపోయినారా? పైసలు ఇస్తున్నారు కదా. సరిపోయిందా మేడం? చూడండి మహాభారత. మరి అందుకే శత్రుత్వం
వినాశకాలకు దారితీస్తుంది, మిత్రత్వము ఎదగడానికి దారితీసి అంటారు. అందుకే పాండవులు కృష్ణుడు మిత్రుడిగా స్వీకరించారు, విజయం సాధించారు. అందుకే ఎవరి ఎడల శత్రుత్వము మనకి ఉండకూడదు. శత్రుత్వం వదిలేస్తేనే అందరూ మిత్రులుగా కనిపిస్తారు. మరి ఏడవది, స్వార్థం వదిలితేనే కానీ త్యాగం ఉండదు. స్వార్థం వదిలితే కానీ త్యాగం ఉదయిస్తుంది. చూడండి, నా వల్ల అనుకుంటూ అందుకోసమే కష్టపడితే స్వార్థము అందరూ బాగుండాలి, విశ్వమంతా బాగుండాలి అనుకుంటూ కృషి చేస్తారు. అది త్యాగ బుద్ధి అవుతుంది. ఎప్పుడంటే విశ్వమంతా బాగుండాలి అనుకుంటారు, కృషి చేస్తా అది త్యాగ బుద్ధి అంటారు. అందుకే పరుల కోసము కొంతైనా సేవ చేస్తే అది త్యాగ బుద్ధి అవుతుంది. నువ్వు స్వార్థంతో కష్టపడితే నీకు ఎవరు బంధువులు కాకపోవచ్చు, కానీ త్యాగ బుద్ధితో నువ్వు కష్టపడినప్పుడు ప్రపంచమంతా నీకు బంధువులుగా గానే కనిపిస్తారు. పత్రికారు చెప్తాడు, పంచితేనే పెంచబడుతుంది అని. త్యాగం వల్ల ఎంత లాభము పొందుతామో తెలియపరుస్తుంది. మరి ఆయన చెప్పినట్లు మనం మంచి గుణాలను అలవాటు చేసుకోవాలి. అందుకే త్యాగేన అమృతాస్ అన్నారు. అంటే నీకు త్యాగ గుణము ఉంటేనే అమృత స్వరూపుడుగా కాగలవు అని అర్థము. ఆ చెడు గుణాలన్నీ మనసుకున్న ఈ గుణాలు నశిస్తేనే నువ్వు ఆనంద స్వరూపుడుగా ఉంటావు. ఈ మనసుకున్న చెడు గుణాలన్నీ నశిస్తేనే నువ్వు ఆనంద స్వరూపుడు వచ్చేది. ఒక జ్ఞానిగా ఎదగాలంటే మనలోని కఠినము అనుకునే దేశము, శత్రుత్వము, హింస, అజ్ఞానము ఇవన్నీ వదలాలి. అంటే మనసుకున్న మలినాలు పోవాలి. దానికి ఒకే ఒక మార్గం, అదే శ్వాసం మీద ధ్యానము. మరి ఇవన్నీ శత్రుత్వము, హింస, కఠినంగా దేశము ఇవన్నీ ఉండకూడదు. ఎందుకంటే మనము ఆ శత్రుత్వం వస్తుంది. మిత్రులుగా ఉండాలంటే మరి ఒక శ్వాసం మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసేటప్పుడు ఇవన్నీ మలినం అంతా పోతాయి. ధ్యాన సాధన ఎంత తీవ్రంగా చేస్తామో అంత బాగా మనసుకున్న మలినాలు తొలగించుకుంటాము. మనం ఎంత చేస్తామో, గంటలు సాధన చేస్తామో అప్పుడే ఈ మనసుకున్న మలినం అన్ని పోతాయి. మనసును శుద్ధిలో ఉంచుకోగలుగుతాము. మరి ఆత్మకున్న దుర్గుణాలన్నిటినీ అలవర్చుకుంటూ ఆత్మగా జీవిస్తూ ఆనంద స్వరూపుడుగా ఉంటాము. మరి ధ్యానం చేస్తే ఆత్మ స్వరూపులుగా ఉంటాము. మరి ఇవన్నీ పోగొట్టుకోవాలంటే సాధన బాగా చేయాలి. ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటే యోగము, కళ్ళు తెరిస్తే రోగం అన్నారు. మరి కళ్ళు మూసుకున్నప్పుడు ఆలోచనలు వస్తాయి. అవి కట్ చేసుకుంటా శరీరం దాటడము, మనసు దాటడము. మనసు దాటినాక ఆత్మ అంటే ఆ పరబ్రహ్మతో ఉంటాం. ఆ పరబ్రహ్మతో ఉన్నప్పుడు ఆనందంగా అనుభూతి పొందుతాం. ఎంతసేపు అయినా 3 గంటలైనా 2 గంటలైనా ఒక్క క్షణం అన్నట్టే ఉంటాం. మరి నేను ఒకసారి డాక్టర్ కాడికి పోయిన, నేను ముక్కు డాక్టర్ కాడికి. ఒక తెలిసిన మాట్లాడుతాను, పక్కన కూర్చొని నేను ధ్యానం అట్లా కూర్చున్నా. అప్పుడే ఆత్మ దగ్గరికి పోయింది. నాకు తెలియలే, నువ్వు నిద్ర వాడుతున్నావు డాక్టర్ పక్కన అని చెప్తుంది. నేను ధ్యానంలో అది ఎప్పుడు కూర్చోగానే వెళ్ళిపోయింది. మరి అలా కుదరాలా? నేను అలా కుదరాలని ఎన్నిసార్లు అనుకుంటున్నాను. ఆ రోజు ఎందుకు అట్ట కుదిరిపోయింది. అప్పుడు నాకు డాక్టర్ వచ్చింది తెలీదు, ఎంతసేపు అయింది తెలియదు. అట్టా ఆత్మలో మనం ఉంటే ఆ భగవంతుడితో ఎంతో ఆనందం అనుభూతి పొందుతాం. ఆడుండే ఆనందం ఎక్కడ దొరకదు. ఇంకా ఏది తాత్కాలిక ఆనందము, ఈ సంతోషము ఇదంతా తాత్కాలిక క్షణమే. ఇది జీవితం అంతా ఉంటారు. అందుకని సాబ్ చెప్తా ఉంటారు, మీరు ధ్యానం చేయండి, మీరు ఎదగండి, మీరు నా మాదిరే మాస్టర్గా గురువుగా కావాలి. నువ్వు ధ్యానులుగా ఉండకూడదు, మాస్టర్లు అవ్వాలి. మాస్టర్లు అయిన తర్వాత గురువు అవ్వాలి.
ఇలా ఎదగాలని ప్రతిరోజు చెప్తాంటాడు సార్. మరి అలా మనం ఎదగాలంటే గంటలు గంటలు సాధన చేయాలా, ఆహార నియమాలు జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు శుద్ధమైన ఆహారం, మంచి ఆహారం తినాలి, మరి సాధన చేయాలి. వ్యవహారము బాగుండాలి, ఆహారం బాగుండాలి, వ్యవహారం బాగుండాలి. అందుకనే మా ఊరికి పిలిచినప్పుడు మా చెల్లెలు ఒక్కరోజు కూడా పోలే. అక్కడికి పోయినామంటే ఇది పడిపోద్ది, ఇన్ని రోజులు సాధించినంత ఇది పడిపోతుంది. అందుకని మీరే రండి ఇడికి, నేనున్నాను కదా చెప్తా, నాకు తీరిక లేదు ఇట్లా అట్లా అనేసి. వాళ్ళకు ఆ ప్రపంచం ఉన్నప్పుడు ఇది మారిపోయింది చూడు, రాలేదు, మా అమ్మ చనిపోయినాక పోలేదనే వాళ్ళ కోపం. కానీ వాళ్ళకి అది కోపం, నాకు ఆడికి పోతే మారిపోతాను, నాకు ఇది ఈ బాధ. మీరు రండి ఇక్కడికి, ఈడే ఉందరు అని చెప్తా. ఓ అది వాళ్ళు రావే అని ఇప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు కూడా కొంచెం, ఓహో ఈమె ఈ రూట్లో ఉంది అనేసి. మరి ఈ రోజు మనము వదులుకోవాల్సిన, తెలుసుకున్న ఏది అలవాట్లు చేసుకోవాలో తెలుసుకున్నాము. చేత ధ్యానం చేద్దాము, అందరి చేత ధ్యానం చేపిద్దాము. మనము చెయ్యాలా, ఇంకొకరిని చేపించాలా. మనం మంచి పని చేస్తాము, మరి వాళ్ళని కూడా ఆ ధ్యానంలో కూర్చోబెట్టాలి. మీరు కూడా చేయండి, మనం ఏదైతే అనుభూతి పొందినామో వాళ్ళని కూడా దాంట్లో కూర్చోబెట్టాలి అని చెప్తారు. నేను అందుకని ఎవరు వాట్సాప్ వాళ్ళు ధ్యానానికి రాకున్నా కూడా వాట్సాప్ ఇమ్మని రోజుకి 2-3 అన్నా లింకులు మా పాపకి ఇచ్చి పంపించమంటారు. ఇట్టన్నా ఏదో ఒక సేవ చేయాలి కదా, ఏదో ఒక సేవ చేస్తా, మనకు వచ్చింది చెప్తా. ఆడ విష్ణు నివాసంలో కూడా మంగళవారం శుక్రవారం చెప్తా అంటే అవకాశం ఉన్నప్పుడు అక్కడికి పోయి అక్కడ చెప్తా, ఇవన్నీ చేస్తా అంట. ఒక్కొక్క మెట్టు కొద్దిగా మనం ఎదుగుతా ఉంటే ఒక్కసారి ఎదగలేము కదా, మెల్లిమెల్లిగా ఎదుగుతాము. కాబట్టి ఆ మెట్టు ఎక్కేటప్పుడు మనము ఎదిగినామా ఎదగలేదని మనకు తెలియదు, గురువుకు తెలుస్తుంది ఈ సాధన ఎంత ఎదిగినాడనేసి. మరి అలా ధ్యాన సాధనలోనే అన్ని మనం ఎదగలుగుతాము అని సార్ చెప్తానే ఉంటాడు ప్రతిరోజు. మేడం నమస్కారం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.